పాలస్తీనా వాళ్ళ మీద, గాజా మీద జరుగుతున్న దాడులు కానీ, ప్రతిదీ ప్రతి దేశము కూడా ఇరాన్ మీద పెడుతున్న ఆంక్షలు, ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న వైలెన్స్, ప్రతి దేశంలో కూడా ఇంత అంతర్యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఈ ఆంక్షలు విధించి దేశాన్ని ఒక ఎకనామిక్ శాంక్షన్స్ మధ్య బందీలను చేసేసి ఫైనాన్షియల్గా వాళ్ళని, దాంతో ప్రజలకి ఇన్ఫ్లేషన్ పెరిగి, ఆ ఇన్ఫ్లేషన్ వాళ్ళ దేశాధినేతల మీద వాళ్ళు ప్రొటెస్టులు చేస్తూ, ఆ ప్రొటెస్టులు చేస్తున్న క్రమంలో డెమోక్రసీ లేదు, అది డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయటం కోసం మేము ఇలా చేస్తున్నాము అని చెప్పి అగ్రదేశాలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఏ రకంగా డామినేట్ చేస్తూ పోతూ ఉన్నారు అని ప్రపంచంలో అందరం విస్తుపోతూ చూస్తూ ఉన్న ఈ టైముల్లో ఫ్రెండ్షిప్, కోఆపరేషన్ అన్న మాటలు వింటమే చాలా ప్రశాంతంగా ఉంది. అది చాలా చాలా అవసరం. ఈ ప్రపంచం మొత్తం కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరి డామినేషన్ కూడా ఇక్కడ సాగటానికి వీల్లేదు. ఈ రిసోర్సెస్ ఇవన్నీ అందరివి కూడా, ఇవి అన్నీ అందరివి కూడా. దాని మీద ఒకరి ఆధిపత్యం కొనసాగటానికి వీల్లేదు. ఏ ప్రాంతం ప్రజలు ఆ ప్రాంతం కల్చర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రిసోర్సెస్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిపోతే ప్రపంచానికే ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఒకరి ఆధిపత్యం కొనసాగటానికి వీల్లేదు. ఇవి మన అందరివి, ప్రజల అందరివి కూడా. ఈ ప్రజల ఆధిపత్యం ఉండాలి తప్పితే వీటి మీద ఒకరి డామినేషన్ ఒక బిజినెస్ పీపుల్లో ఒకళ్ళు చేయటానికి వీల్లేదు. ఆ రకంగా చేస్తూ ఉంటే ప్రపంచం అంతా కూడా ఏకం కావాల్సిన పరిస్థితులు ఉంది. అలా కోఆపరేషన్ ఉంటే తప్పితే మనము ఒక అగ్రరాజ్యం అని చెప్పుకుంటునే వాళ్ళకి ఎదురు వెళ్ళలేము, మాట్లాడలేని పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న రాజ్యాలు అంటున్న అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఈ కాలంలో అది కోఆపరేషన్ అన్నది చాలా చాలా అవసరం. మనందరం కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ కలిసి పనిచేయడానికి ఈ సభ కూడా ఇలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్, తర్వాత నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ చెన్నైలో జరగబోతుంది అని చెప్పి వింటూ ఉన్నాము. మీరందరూ కూడా దీని గురించి డెలిబరేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుని ముందుకు వెళ్తారు. ఈ సహకారము, శాంతి చాలా చాలా అవసరము ప్రపంచానికి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.